సాయి చంద్రిక మొబైల్ షోరూమ్. సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ వారి ధమాకా ఆఫర్. మొబైల్స్ పై భారీ తగ్గింపు ధరలు, భారీ ఆఫర్స్. మొబైల్ కొనండి, 10,000 రూపాయలు మీ సొంతం చేసుకోండి. మొబైల్ కొనండి, 10,000 రూపాయలు మీ సొంతం చేసుకోండి. అందరికన్నా తక్కువ ధరలు, అందరికన్నా ఎక్కువ ఆఫర్లతో ప్రతి రోజు మొబైల్స్ పై బెస్ట్ ఆఫర్స్ అందించే ఏకైక మొబైల్ షోరూమ్ మన సాయి చంద్రిక మొబైల్ షోరూమ్. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఎదురు, SSR కాంప్లెక్స్, అద్దంకి రోడ్, దర్శి. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. దర్శి మండల పరిషత్ సమావేశపు హాల్ నందు ఈరోజు R&B, హౌసింగ్, విద్యుత్, RWS శాఖల అధికారులతో దర్శి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి డాక్టర్ బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి బుచ్చపల్లి వెంకయ్యమ్మల ఆధ్వర్యంలో అధికారులతో నియోజకవర్గంలోని అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశమునకు అధికారులు అలాగే నియోజకవర్గ పరిధిలోని స్థానిక నాయకులు పాల్గొన్నారు. వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. బూచపల్లి సమక్షంలో అధికారులు సమస్యలపై పరిష్కార చర్యల గురించి తెలిపారు. అనంతరం బూచపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రసంగించడం జరిగింది. కాంట్రాక్ట్లను పిలిపించి తొందరగా స్టార్ట్ చేయించారు. వెంకటాచలపల్లి తోకుండా అగ్రిమెంట్ అయిందో లేదు రీసెంట్గా ఐదు మండలాల్లో ఇంతవరకు 4,893 గృహాలకు మంజూరు చేయడం జరిగింది. ఇప్పటివరకు మేము 2,230 ఇళ్ళు కంప్లీట్ చేశాం సార్. 110 ఇళ్ళు స్లాబ్లు వేస్తున్నారు. వచ్చిన మాత్రం అన్ని శాంక్షన్ అవుతున్నాయి, కట్టుకోవచ్చు. ఓన్ సైట్లో మాత్రం ఇల్లు కట్టిన తర్వాత శాంక్షన్ వచ్చిన తర్వాత ఇల్లు కట్టుకోండి. ఉలగల్లు, కురిచేడు, కల్లూరు 2 సబ్ స్టేషన్స్ దాదాపు 6 కోట్ల ఎక్స్పెండిచర్తో శాంక్షన్ అయ్యింది సార్. ప్రజెంట్ టెండరింగ్ స్టేజ్లో ఉన్నాయి సార్. అవి వర్క్ టేకప్ చేస్తారు సంవత్సరం చిత్రపోతున్నావా? అంతకుముందు అడిగాడు మొదల మూలకన్నా రిటైర్డ్ అయ్యాడు సార్. అది ఇతను వచ్చిన తర్వాత చెప్పారా? ఇతను వచ్చిన తర్వాత చెప్పండి, చేపిస్తాం. ట్రాన్స్పోర్టేషన్ మీద రీసెంట్గా గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ 2 days బ్యాక్ ఇవ్వడం జరిగింది. కొన్ని చోట్ల ఎర్రకొండ మార్గంలో అక్కడ కొన్ని అవతలు జరుగుతున్నాయి. కొద్దిగా మిస్మేనేజ్మెంట్ ఉంది. అవసరం లేకపోయినా కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారనే ఒక అభిప్రాయంతో ఒక వెరిఫికేషన్ ఈ కొన్ని రోజుల నుంచి నాకు వివిధ డిపార్ట్మెంట్ల నుంచి సమస్యలు వచ్చి నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ముఖ్యంగా హౌసింగ్, ఎలక్ట్రికల్, RWS ఎండాకాలం కూడా వస్తుంది కాబట్టి RWS, SPR విషయంలో సమస్యలు వస్తాయి కాబట్టి ఈరోజు అన్ని డిపార్ట్మెంట్ రివ్యూ చేయడం జరిగింది. దీంట్లో అధికారులు చెప్పిన విషయంలో ముఖ్యంగా R&B సుమారు 20 కోట్ల రూపాయలు పెట్టి శాంక్షన్ అయిపోయి వర్క్ స్టార్ట్ స్టేజ్లో ఉన్నాయి. అవి కూడా కాంట్రాక్ట్లు త్వరగా స్టార్ట్ చేయమని చెప్పాం. ముఖ్యంగా ఈ సమ్మర్ వస్తుంది కాబట్టి మంచినీటి వస్తు ఎక్కువ ఇబ్బంది ఉందని అన్ని గ్రామాల గురించి మాట్లాడుకున్నప్పుడు మనం రీసెంట్గా అంతకుముందు గవర్నమెంట్ నుంచి అన్ని విధాలుగా వాటర్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం. కానీ ఇప్పుడు గవర్నమెంట్ వాటర్ ట్రాన్స్పోర్ట్ ఆపమని చెప్పారు. మళ్ళీ గవర్నమెంట్ నుంచి కూడా క్లారిఫికేషన్ తీసుకొని ఎక్కడ నీటి అవసరం ఏదో ఆ అన్ని ఊర్లో నీటి అనేది లేకుండా ఒక 4-5 రోజుల తర్వాత ఎస్టిమేషన్ వేసి గవర్నమెంట్ నుంచి అన్ని ఊర్లో వాటర్ ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది.